ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని అంతర్గాం మండల అధ్యక్షులు బోడకుంటి సుభాష్ ఆధ్వర్యంలో అంతర్గాం మండల ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా సేవా పక్వాడ్ కార్యక్రమాన్ని తీసుకుని 15 రోజుల పాటు వివిధ రూపాల్లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. రక్తదానం వంటి శ్రేష్టమైన సేవా కార్యక్రమాల ద్వారా మోడీ పుట్టినరోజు అర్థవంతంగా ప్రజలకు ఉపయోగకరంగా మారుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దీర్ఘాయుష్తో ఆరోగ్యంగా ఉండి దేశాభివృద్ధి ప్రజాసేవలో మరింత ముందుకు కొనసాగాలని కోరుకున్నారు. కాగా ఈ శిబిరంలో 100 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయగా వారిని సంధ్యారాణి అభినందించారు. అనంతరం రక్తదాతలకు ప్రోత్సాహం అందించేందుకు లయన్స్ క్లబ్ సభ్యులు ఫ్రూట్స్, ఎగ్స్ అందజేశారు. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా మహానేత అయినటువంటి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సేవా కార్యక్రమాలతో ఈ 15 రోజులు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అంతర్గాం మండలం అధ్యక్షులు బోడకుంటి సుభాష్ గారి నేతృత్వంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకోవడం శుభ పరిణామంగా భావిస్తూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రక్తదానం మహాదానం. ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేస్తున్నటువంటి మా కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఈ దేశంలో, ఈ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతోటి లిఖింపబడేటువంటి పేరు మన ప్రియతమ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పేరు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇవాళ ఈ స్వాతంత్ర భారతంలో 78 ఏళ్ల స్వాతంత్ర భారతంలో 50 ఏళ్లకు పైగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి అనేక నూతన సంస్కరణలు తీసుకొచ్చింది నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత. ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి, మరొక వైపు రక్షణ, భద్రత. అదే లక్ష్యంగా ఈరోజు 15వ ఆర్థిక దేశంగా ఉన్నటువంటి మన ఈ భారతదేశాన్ని 4వ ఆర్థిక దేశంగా నిలబెట్టడమే కాకుండా రేపు ప్రపంచ దేశాలకి విశ్వగురువు స్థానంలో మన భారతదేశాన్ని నిలబెట్టడానికి వారు చేస్తున్నటువంటి అకుంఠిత కృషి ఎనలేనిదిగా ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ వారు ఎంతోమంది భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేటటువంటి వ్యక్తిగా ఈరోజు దేశం గర్వపడుతూ ఉన్నది. ఈ దేశ చరిత్రలో ఇల్లు, కుటుంబం లేనటువంటి వ్యక్తి ప్రధానిగా ఎవరన్నా ఉన్నారంటే అది నరేంద్ర మోదీ గారు. ఈ దేశం వారి ఇల్లు, దేశంలో ఉన్నటువంటి ప్రజలే ఈరోజు వారి కుటుంబ సభ్యులుగా భావించి దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే ఇవాళ వారు చేస్తున్నటువంటి కృషిని నిజంగా కూడా యావత్ భారతావని హృదయాల్లో పెట్టుకుంటా ఉన్నది. కాబట్టి ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా మేము ఆ భగవంతుణ్ణి కోరుకుంటా ఉన్నాము. ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇంకా ఈ దేశ ప్రజల కొరకు, ధర్మం కొరకు పోరాటం చేసేటువంటి, పని చేసేటువంటి శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది నిజంగా కూడా మేము భారతీయులుగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా గర్వపడుతూ ఈ ప్రాంత ప్రజలందరి తరపున మరొకసారి పెద్దలు గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తాం. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఊరగొండాపర్ణ, మామిడి వీరేశం, బాలసాని సత్యం గౌడ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు బి ఎల్లప్ప, మెంబర్స్ ఎం సారయ్య, ఎం రాజేంద్ర కుమార్, కె రాజేందర్, డి ఆంజనేయులు, టి రాజు, చక్రవర్తి, బీజేపీ నాయకులు జక్కుల పద్మ, దండు సాయి పవన్, గొల్లూరి పురుషోత్తం, మాడ ప్రభాకర్ రెడ్డి, కొల్లూరు లక్ష్మణ్, బొబ్బిలి రాము, తీగుట్ల నవీన్, ఉప్పులేటి దయాకర్, అనిల్ నాయక్, మీడవెల్లి అంచి, మీడవెల్లి రాజు, డుంపేటి రాజు, పవన్, వాసు, రమేష్, బొడ్డు అనిల్, బొడ్డు సాయి, బండి మహేష్, నామల అరవింద్, రాజవేణి వంశీ, దువాసి సాయి, వినోద్, శ్రీనివాస్, బుంగ మహేష్, తోట శ్రీను, అరుముల్లా శ్యామ్, శ్రీకాంత్తో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.